ఓరియంటేషన్ ఉన్నట్టుంది. ఇది మన మాస్టర్స్కి జాయిన్ అవుతాం కదా, మాస్టర్స్కి జాయిన్ అయిన తర్వాత మనకి టెస్లా ఎట్లా అంటే ఇండియాలో మనకి టాటా ఇండికా లెక్క రఫ్ అండ్ రఫ్ వాడచ్చు. మరి అట్లా చెప్తామేంది, టెస్లా లవర్స్ అట్లనే మరి టెస్లా, నేను కూడా టెస్లా లవరే. చూడండి అదే నడుపుతుంది, అదే నడుపుతుంది, చేతులు వదిలేసిండు. కానీ మా బ్రేక్ మీద కూడా కాలు తీసేసినావా? ఏం లేదు, చక్ల ముక్కలం పెట్టుకోవాలా, జస్ట్ కింద ఎందుకు పెట్టినా అంటే ఎవడన్నా వస్తే పెడదా తొక్కుదా బ్రేక్. దేవిపుత్రుడు సినిమా ఇచ్చారా మీరు? నిద్రపోతాడు అదే పట్టుకెళ్తాడు, అదే ఇది. ఎలాన్ మస్క్ ఉన్నాడు కదా, సో కోడి రామకృష్ణ వెంకటేష్ది దేవిపుత్రుడు అనే సినిమా ఉంటుంది, ఆ సినిమా చూసిండంట. ఆ సినిమా ఇన్స్పిరేషన్ తోటి ఓ మై గాడ్, సో థ్యాంక్స్ టు కోడి రామకృష్ణ అండ్ వెంకటేష్. ఆ సినిమా ఎలాన్ మస్క్ చూడకపోతే ఇదంతా చేసేటోడు కాదు. ఆఫీస్ లో నీతోనే, ఇంట్లో నీతోనే అట్లుంటుంది మరి మనతోటి. ఎట్లుంది నీ ట్రక్? లారీ లెక్కనే ఉంది. సింగరేళ్ళ బొగ్గేసుకెళ్తారు కదా వెనకాల, కరెక్ట్ గా సరిపోతుంది. ఆ డిక్కీ అయితే బొగ్గు పడుతుంది, రియల్ గా ఆ లారీలో బట్టి బొగ్గు పడుతుంది వెళ్ళాం. ఇది సైబర్ ట్రక్, మనకి చైనాలో ఆల్రెడీ మోడల్ వై రిలీజ్ అయింది అక్కడ. అది ఎనీ టైమ్ సోన్ ఇన్ యూఎస్ఏ రావచ్చు. అది వచ్చినప్పుడు టెస్ట్ డ్రైవ్ చేసి ఇప్పుడున్న మోడల్ వైకి, ఎక్స్కి, జునిపర్ ప్రాజెక్ట్లో వచ్చే వై మోడల్కి డిఫరెన్సెస్ చూస్తా. ఫైనల్లీ వి బుక్ ద కార్. యాక్చువల్గా నా బర్త్డే ముందు ఆర్డర్ చేయాల్సింది కారు, బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ చేయలేదు. ఎందుకంటే తిన కొన్ని వేరే కార్ తీసుకోవాలా లేదంటే టెస్లానే తీసుకోవాలా అని కొన్ని, నాకు లూసిడ్ ఉండే. సో కాకపోతే కంపేర్ చేసినాము, మేము డైలీ ఈజీగా 100 మైళ్ళు కొట్టాలి. సో 100 మైళ్ళు అది లగ్జరీ కార్ అన్నట్టు. ఏది లూసిడ్ దీనిలాగా రఫ్ అండ్ టఫ్ వాడడానికి లేదు, టెస్లా లాగా రఫ్ అండ్ టఫ్ వాడడానికి లేదు. అది దానికి ఛార్జింగ్ బయట పెట్టాలన్న ప్రాబ్లమే, మెయింటెనెన్స్ సర్వీస్ సెంటర్స్ ప్రాబ్లమే, అండ్ ఎక్స్పెన్సివ్. అది లిటిల్ మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ టెస్లా. సో నేను ఇంకా చాట్ జీపీటీలో, మనకి టెస్లా ఎట్లా అంటే ఇండియాలో మనకి టాటా ఇండికా లెక్క రఫ్ అండ్ టఫ్ వాడచ్చు. మరి అట్లా చెప్తామేంది, టెస్లా లవర్స్ అట్లనే మరి టెస్లా, నేను కూడా టెస్లా లవరే. కాకపోతే కొంచెం ఐడియా అంటే లైక్ నేను అనుకుంటున్నా, అట్లా కంపేర్ చేస్తున్నా నేను. కరెక్ట్ అయితే కరెక్ట్, తప్పు అయితే కింద కామెంట్లు వేయండి, ఏముంది. కానీ మా నాన్నదేం కాదు టెస్లా, మీ నాన్నది కూడా ఏం కాదు కదా, సో దట్స్ ఓకే, ఎవరిది కాదు. సో ఇదైతే రఫ్ అండ్ టఫ్ వాడతాము. అది లూసిడ్ అనుకో కొంచెం ఇక హై ఎండ్ లెక్క, లైక్ మనకి ఇంటీరియర్ అంతా స్ట్రాంగ్ ఉంటుంది, లైక్ బెంజ్, బిఎండబ్ల్యూ లోపల ఇంటీరియర్ ఎట్లుంటుంది, ఇంటీరియర్ మరి క్లాస్గా లగ్జరీగా ఉంటుంది. అది దానికోసం అది ఎక్స్ట్రా అడిషనల్ ప్రైజ్. కానీ డైలీ యూసేజ్కి అయితే పని చేయదు లూసిడ్. బట్ మాకు ఫస్ట్ నుంచి టెస్లా ఆర్ లూసిడ్ అన్నప్పుడు తినకి బాగా లూసిడ్ ఇంట్రెస్ట్ ఉండే. బట్ ఫైనల్లీ ఇవాళ సరే బుక్ చేద్దాము అన్నప్పుడు నేను లైక్ చాట్ జీపీటీలో కొన్ని నాకున్న క్వశ్చన్స్ అడిగితే టెస్లా లైక్ డైలీ యూస్కి బాగుంటుంది అని ఉంది. మేము ఇప్పుడు తీసుకునే కారు డైలీ యూస్కి రోజు ఆఫీస్కి వెళ్ళి రావడానికి యూజ్ చేయడానికే తీసుకుంటున్నాము. మాకు ఎలాగో మంత్లీ $300 to $400 అవుతుంది ఫ్యూయల్కే. వి ఫైనల్లీ ఆర్డర్డ్ ఏ కార్. కానీ ఈ కార్ తీసుకుందామని తిన బర్త్డే నుంచి అనుకుంటుండే, లైక్ 4 weeks అని చూపిస్తుంది. మేము ఇప్పుడు ఆర్డర్ చేసిన కార్ వచ్చేసి టెస్లా వై న్యూ మోడల్ 2025. ఇక మేము ఇది కొన్ని రోజులు ఇక అపురూపం ఉంటుంది కదా, కొన్ని రోజుల తర్వాత మెల్లగా నడుపుతా, తర్వాత ఇక దాన్ని కుక్కని కొట్టినట్టు కొడతా. ఇక ఈ కారు కూడా కాలిఫోర్నియా పోయేదాకా చిట్టి కారు తోటి మంచిగానే మెల్లగా పోయినాము. కాలిఫోర్నియాలో ఇట్లా తిరిగింది ఒకసారి, ఇక అప్పటి నుంచి ఇక పట్టించుకో. మళ్ళీ మేరీల్యాండ్కి పోయినాక ఒకసారి పాట్ హోల్ పడ్డది. అవును, ఇప్పుడు ఈసారి అలాయ్ వీల్స్ ఇయ్యలే, పొరపాటున కూడా అలాయ్ వీల్స్ ఇయ్యద్దు మీరు. మంచిగా గట్టిగా డ్రైవింగ్ చేస్తా అంటే మాత్రము 19-inch వీల్ ఉంటుంది, 20-inch వీల్ ఉంటుంది. సో నీకు అలాయ్ వీల్ ఇంచ్ సైజ్ పెరిగినా కొద్దీ నీ టైర్ సైజ్ తగ్గుతుంది అన్నట్టు. సో టైర్ సైజ్ తగ్గడం వల్ల
నీ గుంతలలో పడ్డప్పుడు ఆ రిమ్ ఏదైతే ఉంటుందో బెండ్ అవుతుంది. అట్లా నా ఇప్పుడున్న చిట్టి కార్ అయింది. చూడడానికి లుక్ మంచి బయట నుంచి స్పోర్టిష్ లుక్ ఉంటుంది టైర్లు. కానీ ఇక నేను అది తీసుకోలేదు సార్, ఎందుకంటే మేము ఏంది 100 మైళ్ళు ప్రతిరోజు అంటే మజాక మేరీల్యాండ్ రోడ్ల మీద ఇంపాసిబుల్. సో అందుకని ఇక అది తీసుకోలే నేను. 19 ఇంచ్దే తీసుకున్నా. కొంచెం గుంతలల్లో పడ్డా కానీ లైక్ బాగుంటుంది, స్మూత్గా వెళ్ళిపోవచ్చు అని. నాకు కారు అని లైక్ జనవరి నుంచి ఉండే. సో అది guys, రేపు స్టోర్కి వెళ్తాము. స్టోర్కి వెళ్ళాక రేపు అంటే 2 weeks తర్వాత వెళ్తాము. 2 weeks కాదు, రేపు 2 to 4 weeks. రేపు కనుక్కుందాం. ఇది రేపు కనుక్కుందాం. ఏదైనా కనుక్కుంటాము. మేము ఏదో పైసలు కట్టినాము, $1000 కట్టినాము. కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. అదే కొన్ని థింగ్స్ ఇంపార్టెంట్ ఐడియా చేసుకోవచ్చు. కొన్ని ఏమన్నా క్లారిటీ లేకపోతే స్టోర్కి వెళ్ళి కనుక్కుందామని. సో సీ యూ ఇన్ టెస్లా స్టోర్ టుమారో. కెమెరా ముందట కింద ఫ్లోర్ నుంచి ఉంది, పైన కూడా ఉంది. బ్యాక్ ఇది సైడ్స్, రైట్ లెఫ్ట్ అంట. ఓకే, ఇది ఫ్రంట్. మరి బ్యాక్ ఏది? ఇది రేరు. సో ఇక్కడ ఇది సిల్వర్. ఇది ఈ కార్ కాదు మనం తీసుకునేది. మన దాంట్లో ఆ కలర్ లేదు. ఆ కలరు వేరే కలర్. ఇప్పుడు నువ్వు చూసింది అదే కదనే, అది చూసినావు. అది స్టెయిన్లెస్ స్టీల్ లాగా ఉంది. ఇది మన కార్ సిల్వర్. ఇది బ్లూ. ఇది సో అదే ఆలోచిస్తున్నాము ఏం చేద్దాం. పద ఇప్పుడు ఇక మన కార్ చూపిద్దాం. చూపిస్తాను, బ్లూ చూపిస్తాను. సరే మరి అది బుక్ చేస్తాం. సరే మరి తీసుకొని తర్వాత చేస్తాం కాల్. ఏం తీసుకోమంటావు కలరు? ఏ కలర్ తీసుకోవాలి? ఓకే సరే మరి, రెడ్ ఓకే కదా? ఓకే చలో మరి, బాయ్. కన్నమ్మ, కార్ ఆర్డర్ చేసినాక వచ్చి చూసుకునేది మనమే అనుకుంటా. ఎవడైనా కారు మొత్తం చూసి కొనుక్కుంటాడు, ఇంకొన్నాక వచ్చి చూస్తాను. అట్లుంటుంది మనతోటి. డ్రైవింగ్ ఎట్లా వేయాలో కూడా తెలియదు నాకు. ఆయన అడిగితే తీసుకెళ్తా అన్నాడు. ఇప్పుడు అవి మామూలు కార్లు వేస్తా, ఇది తెలియదు నాకు ఎట్లా డ్రైవ్ చేయాలో కూడా. పొద్దున్నే లేచి టెస్లా షోరూమ్కి వెళ్తాను. చాలా రెడ్ కార్స్ ఉన్నాయి. అక్కడ ఉన్నది మంది పక్క, ఇక్కడ ఒకటి ఉంది. ఇది మనది కాదు, విన్ నెంబర్. Doesn't finalize anything. Everything's finalized once you accept delivery in your Tesla app when you're upstairs with the car. These documents? It will be uploaded to your app. This is all the DMV paperwork for us to get you your plates and Understood. paperwork. You can apply for that after. What is that actually? You'd be able to ride in the HOV lanes in Maryland. Okay. That's like a ఓరియంటేషన్ ఉన్నట్టుంది. ఇది మన మాస్టర్స్కి జాయిన్ అవుతాం కదా, మాస్టర్స్కి జాయిన్ అయిన తర్వాత ఓరియంటేషన్ డే ఉంటుంది కదా. మా వెనకాల పెద్ద గ్రూప్ ఉంది వెనకాల, వాళ్ళందరూ హ్యాపెనింగ్. అక్కడొకటి ఉన్నది, అక్కడొకటి ఉన్నది, అక్కడొకటి ఉన్నది. ఆ రెడ్ కార్స్లో
you'll have a booklet with 2 key cards. All right? Did you watch the what was your favorite? ఎట్లుంది? నచ్చిందా? కానీ నాకు కొట్టింది. ఇంకా ట్రంక్లో ఇది ఉంది, మొబైల్ కనెక్టర్ అంట. అట్లనే మనకి ఛార్జింగ్ అడాప్టర్ ఒకటి ఉన్నది. ఇది ఓపెన్ చేద్దాము. అతను కొడుతున్నాడు, ఇక్కడ టెంపరీ ట్యాగ్ పెట్టిండు, స్క్రూస్ పెట్టిండు. దానికి ఇది కూడా ఇచ్చిండ్రు. దీన్ని టేప్ ఇట్లా రిమూవ్ చేసి జస్ట్ స్టిక్ చేయడమే అంట. సరే ఓపెన్ చేద్దాం. ఇది ఏంటి అంటే ఇంట్లో మనకి మన సెల్ ఫోన్స్ ఎట్లయితే ఛార్జ్ చేసుకుంటామో మన కార్ ఛార్జ్ చేసుకోవడానికి ఇది గంటకి 3 to 4 miles కంటే ఎక్కువ ఛార్జింగ్ అవ్వదు. సో ఇందాక ఒకటి పోర్ట్ చూపించిన కదా అడాప్టర్, అది పెట్టుకుంటే మాత్రం 30 miles per hour ఛార్జ్ చేస్తారంట. సో ఓకే, ఇదేనా మన ఇంట్లో ఉంది? ఇదే. సో ఇందాక ఉన్న అడాప్టర్కి ఇట్లా కనెక్ట్ చేసేసి ఇది మనకి గరాజ్లో పెట్టుకోవడానికి. మాకు ఆల్రెడీ ఇది ఇన్స్టాల్ చేసిండ్రు మా హోమ్ ఓనర్స్, ఐ మీన్ హోమ్ అసోసియేషన్. సో ఇది ఆల్రెడీ మా గరాజ్లో ఇన్స్టాల్ చేసేసిండ్రు, ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు. సో ఇది నేను ప్రత్యేకంగా ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ ప్లేస్ ఆఫ్ దిస్ గోనా గో బ్యాక్ ఇన్ ఫ్యూచర్ ద ప్లేట్. No, this is for your front. దిస్ ఇస్ ఫర్ ద ఫ్రంట్. Yes. ఓకే. The back, you just unscrew these screws and you get the plate where this contact is. Okay, because I did not see most of the Teslas, they don't have front plate. That's on them. That's not the state law. Oh, that's not the state law. Sure. Understood. So I'm gonna get 2 plates then, right? Yes, sir. Okay. So, temporary tag is just the one. To the bracket, okay? And then it just sits right here. Okay, maybe the okay. So camera is my big point. So just stick it and put the plate. Want me to put it on now? Let's do Yes, let's do it.
సో ఇది ఇచ్చిండ్రు కీస్. I will just do this now for now. Holy. Bye bye. Oh my god. నువ్వు కూడా ఇప్పుడు ఫ్యామిలీ ఆఫ్ టెస్లా కన్నమ్మ. ఇదా ఘోరంగా ఉంది ఇది కారు. ఆటో నడిపినట్టు ఉంది. ఏంది చేతుల్లో వదిలేసినావు? అదే నడుపుతుంది. అదే నడుపుతుంది, చేతుల్లో వదిలేసిండు. నన్ను అంటావు కదా నువ్వెందుకు +1 ఎక్కువ నడుపుతున్నావు? 30 స్పీడ్ లిమిట్లో పోతలేదు ఎందుకు ఇది? కన్నమ్మ బ్రేక్ మీద కూడా కాలు తీసేసినావా? ఏం లేదు, చక్ల ముక్కలం పెట్టుకోవాలా. జస్ట్ కింద ఎందుకు పెట్టినా అంటే ఎవడన్నా వస్తే పెడదా తొక్కుదా ఉంది బ్రేక్. చూడిగా దేవిపుత్రుడు సినిమా చూసారా మీరు? నిద్రపోతాడు అదే పట్టుకెళ్తాడు అదే ఇది. దేవిపుత్రుడు సినిమా అప్పుడు చెప్తుండే ఒక ఇంటర్వ్యూలో, ఎవరు ఎలాన్ మస్క్ ఉన్నాడు కదా, సో కోడి రామకృష్ణ వెంకటేష్ది దేవిపుత్రుడు అనే సినిమా ఉంటుంది. ఆ సినిమా చూసిండంట. చూసినప్పుడు ఇక స్టీరింగ్ దానికి అదే తిరుగుతుందని చూసి ఇక ఇది టెస్లా అట్లా చేసిండు అనమాట. ఆ సినిమా ఇన్స్పిరేషన్ తోటి టెస్లాకి ఈ ఫుల్ సూపర్వైజ్డ్ డ్రైవింగ్ వస్తున్నాడు. అది ఏం చేస్తుంది? ఏం చేస్తుంది చూస్తుంది, నోటీస్ చేస్తుంది. నువ్వు అమ్మున ధైర్యంగానే వదిలేసినావే. ఇదే టిపికల్ కదా రోడ్డు. మేము చాలా జిగ్జాగ్ రోడ్కి వచ్చినాము. ఓ మై గాడ్. సో థ్యాంక్స్ టు కోడి రామకృష్ణ అండ్ వెంకటేష్. ఆ సినిమా ఎలాన్ మస్క్ చూడకపోతే ఇదంతా చేసేటోడు కాదు. ఇది నచ్చింది నాకు. చూడండి అదే నడుపుతుంది మ్యాప్ పెట్టుకొని. Oh my god. Car taking us home, not my husband. నాకు బాగుంటుంది ఈ కారు. ఎట్లా స్టాప్ చేయాలి ఇప్పుడు? నాకు తెలియదు అది ఇంటికి పోయేదాకా, కానీ స్పీడ్లో పోయినట్టు అనిపిస్తుంది. అది ఒక్కుతాను కదా స్పీడ్ లిమిట్లో. 25 కదా స్పీడ్ లిమిట్, 30 ఎందుకు పోతుంది ఇది? స్వస్తిక తీసుకెళ్ళచ్చు కావాలి అక్కడ. సో ఇది గైస్ హోమ్ ఛార్జరు. ఇది కార్లోకి వెళ్తుంది. ఇక్కడ మనకు కావాల్సిన అడాప్టర్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. లైక్ నార్మల్ సెల్ ఫోన్ ఛార్జర్ కేబుల్ ఉంటుంది కదా, డొమెస్టిక్ ఇంట్లో హౌస్ హోల్డ్ సప్లైస్ టీవీ ఆ కనెక్షన్ ఉంటుంది కదా, ఇది పెడితే మాత్రము 3 miles per hour మాత్రమే ఛార్జ్ అవుతుంది. బట్ మనకి
ఇంకొకటి కూడా ఇస్తాడు కనెక్టర్, విచ్ ఈస్ దిస్ వన్ 3 phase. ఇది చాలా ఇళ్ళకి ఇది కనెక్షన్ ఉండదు అనమాట, ఇది ఇండస్ట్రియల్ కమర్షియల్ సప్లై అనమాట. సో ఇది మా రాయన్ హోమ్స్ వాళ్ళు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిండ్రు అనమాట మాకు. సో దీన్ని ఇందులో ప్లేస్ చేసినాం, దట్స్ ఇట్. సో ఇప్పుడు ఇది ఇక్కడ కనెక్ట్ చేస్తాను. సో ఈ పిన్ ఇక్కడ ఈ పిన్ మ్యాచ్ అవుతున్నది. సో ఇది సో ఇది ఇందులో పెట్టేస్తున్నా. ఇది లేకపోతే మాత్రం ఇన్స్టాల్ చేసుకోవాలి అది. సో ఇన్స్టాలేషన్కి అరవతాల నొప్పి. సో అందులో ప్లగ్ఇన్ చేసినాను కదా. సో జస్ట్ ఒక సింగిల్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి ఇది ఛార్జింగ్ ఇది ఉంటుంది పోర్ట్. సో దిస్ వన్. సో ఛార్జింగ్ పెట్టేసినాను నేను యాప్లో. ఛార్జింగ్ అవుతుంది, నాకు ఛార్జింగ్ అవ్వగానే నాకు యాప్లో నోటిఫికేషన్ వస్తుంది. తింటావా మళ్ళీ ఒక దోశ? ఏం చేస్తారు మరి? ఏం చేస్తారన్నా బాగుండదు అప్పుడు. కాదు మన జ్యువెలరీ చేద్దామన్నావు. చేద్దామే. చిల్ బ్రో, మనం కూడా పెట్టాలి మ్యాక్సిమం 95 స్పీడ్ లిమిట్. ఇటు పోతున్నా మనకి, నేను పిక్ చేసుకోవాలి కదా, స్కూల్గా ఇటు పోతున్నా, ఇటు కాదు. నేను ఇప్పుడు నీతోనే వర్క్ చేస్తున్నా కన్నమ్మా. అవునా, ఎట్లుంది మన వర్క్? బాగుంది. వర్క్ నాతోటి సంసారం నాతోటి సేమ్ కారు. ఆఫీస్లో నీతోనే, ఇంట్లో నీతోనే. అట్లుంటా మరి మనతోటి. అంతా దేవుడు దయ. అంతే. ఎట్లుంది నీ ట్రక్? లారీ లెక్కనే ఉంది. నాకైతే అది ఎత్తేస్తూనే ఉంది. సింగరేళ్ళ బొగ్గేసుకెళ్తారు కదా వెనకాల, కరెక్ట్గా సరిపోతుంది. ఆ డిక్కీ ఓపెన్ అయితే బొగ్గు పడుతుంది రియల్గా, ఆ లారీలో బట్టే బొగ్గు పడుతుంది. వెళ్ళాం ఇదే కదా మనది. ఇది ఇంకేం కావాలి? ఎట్లా తిప్పమంటది? ఎట్ట తిప్పుతాడు తిరుగుతున్నది. ఇలా